యేసుక్రీస్తు నామముల మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మార్చే మాటల్ని, దేవుడి మాటల్ని, కొన్ని మాటల కోసం మాటల్ని బైబిల్ నుండి చూసుకుంటాం. బల్ల విషయంలో, యేసుక్రీస్తు శరీరం రక్తంలో పాలు పొందే విషయంలో చాలామంది సంఘాలలో కొన్నిసార్లు కొంతమంది నెలకు ఒకసారి ఇస్తారు, కొంతమంది సంవత్సరంకి ఒకసారి ఇస్తారు. అవి ఇచ్చే వాళ్ళకు కానీ తీసుకునే వాళ్ళ గురించి కానీ కొన్ని విషయాలు మనం బైబిల్లో ధ్యానిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23కి మీరు చదువుకోండి, 28కి చదువుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను తాగవలెను. యేసుక్రీస్తు శరీరం రక్తంలో పాలు పొందాలనుకుంటున్న మనం పరీక్షించుకోవాలా. వాక్యాన్ని వింటున్నా, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా? స్త్రీ పురుషులు పరిశోధించుకోవాలా. ఏదో రొట్టె కదా నేను తింటున్నా, ద్రాక్షరసం కదా తాగుతున్నాను అనుకోవద్దు. మనం యేసుప్రభు శరీరాన్ని తింటున్నామని భావించాలా, యేసుప్రభు రక్తంను తింటున్నాం భావించాలా. యేసుక్రీస్తు శరీరం రక్తంలో మనము కదా పాలు పొందుతున్నాం కనుక యేసును జ్ఞాపకం చేసుకోవాలంటే దాని అర్థం ఏంటంటే ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన, ఆయన ఎలా జీవించాడు, మనకిచ్చిన ఆజ్ఞలు ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్తను ప్రకటించాలా. చాలామంది నాకు తెలిసిన కొన్ని కుటుంబ సభ్యులు ఉన్నారు, 3 కుటుంబాలు ఉన్నాయి నాకు. వాళ్ళు అస్సలు చర్చికే పోరండి. ఎప్పుడు పోతారు తెలుసా? మంత్లీ 1 టైం వాళ్ళకు బల్ల ఇచ్చేటప్పుడే పోతారు. మిగతా టైం అంతా చర్చికి పోరు కదా. డైలీ ఆ కుటుంబ మెంబర్స్ అందరూ రోజు కళ్ళు తాగుతారు. ఏమంటారంటే చెట్టు కళ్ళు కదా, ఆరోగ్యానికి మంచిదంటారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. యేసుప్రభు శరీరం రక్తంలో నేను పాలు పొందుతున్న ఇంగిత జ్ఞానము లేకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తూ కదా నెలకొకసారి పోయి బల్లలో పాలు పొందుతారు. దయచేసి ఇంకా మీరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీరైనా కదా, అట్లాంటి వారు ఎవరైనా మీరు మనసు మార్చుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, తిరిగి చేయమని ఒక నిర్ణయానికి రాండి. అజాగ్రత్తగా మీరు ఆయన శరీరం రక్తంలో మీరు పాలు పొందకండి. ఒక నిబంధన ప్రకారంగా మీ పాపాలు మీరు ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి చేయమని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే యేసుప్రభు శరీరంలో రక్తంలో మీరు పాలు పొందండి. అంతే తప్ప పాపాలు చేసుకుంటూ ఒప్పుకుంటూ మీరు అలా తీసుకోకండి. మీరు దయచేసి కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలెను. ప్రభు అని శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు, చచ్చిపోయారు చాలామంది. కనుక అజాగ్రత్త, అజ్ఞానంగా యేసుక్రీస్తు శరీరం రక్తంలో పాలు పొందకండి. మీరు జాగ్రత్త, మీ పాపాలు మీ తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి చెయ్యమని ఒక నిర్ణయానికి వచ్చి కళ్ళు తాగే వాళ్ళు మేము కళ్ళు తాగం ఇప్పటిసని చెప్పి ప్రతి ఆదివారం చర్చికి పోతూ ప్రతిరోజు బైబిల్ని చదువు భక్తి కలిగి జీవించి నీతిగా మీరు ఉన్నప్పుడే మీరు బలలో పాలు పొందండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసునామం కృతజ్ఞతాస్తుతులు.